నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. యూట్యూబర్ వైష్ణవి కథ కన్నీళ్లను పెట్టిస్తుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది, ప్రేమించిన వాడితో సంతోషమైన జీవితం ఊహించుకుంది. అంతలోనే ఆమె ప్రెగ్నెంట్ అనే సంతోషంతో ఎగిరి మరీ గంతేసింది. భర్తతో కలిసి తన ఆనందాన్ని షేర్ కూడా చేసుకుంది. వ్యక్తిగతంగా ఆమె యూట్యూబర్ కావడంతో నేను తల్లిని కాబోతున్నానంటూ తన సంతోషాన్ని అందరితో పంచుకుంది. సీన్ కట్ చేస్తే ఆ సంతోషం ఆమె జీవితంలో ఎన్నో రోజులు నిలవలేదు. ఎవరి చెంత సంతోషంగా ఉంటానని ఆశపడిందో అతని చేతిలోనే బలైపోయింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ అంటూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కన్నీళ్లను కూడా తెప్పిస్తోంది. ఎస్, వైష్ణవి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తనకు సంబంధించినటువంటి లైఫ్లో ఉన్న అన్ని ఎమోషన్స్ కూడా ఆ వీడియోలు పోస్ట్ చేస్తూ ఇప్పటివరకు వైష్ణవి ఎంతో సంతోషంగా ఉంది. ఒక్కసారి స్క్రీన్ మీద మీరు ఆ వీడియోను చూస్తే వైష్ణవి తను ప్రేమించి ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్తతో ఆ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు వ్యూవర్స్ కూడా తన కుటుంబంలో ఒక మంచి రోజు వచ్చింది, మా ఇద్దరి మధ్య ఒక బిడ్డ కూడా రాబోతున్నాడు, అపురూపమైనటువంటి ఒక కానుక మా పెళ్లి ద్వారా వచ్చింది అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వైష్ణవి చేసినటువంటి వీడియోను ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంతో ప్రేమించి ఇష్టపడి మరీ పెళ్లి చేసుకొని పెద్దలను మరీ ఎదిరించి పెళ్లి చేసుకున్నటువంటి వైష్ణవి కట్టుకున్నటువంటి భర్త, ముఖ్యంగా ఎంతో ఇష్టపడి ప్రేమించుకున్నటువంటి భర్త ఇలా కాలయముడుగా మారుతాడని ఊహించలేకపోయింది. ఆ వీడియో ఇప్పుడంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పటి వరకు కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలు పడినటువంటి వైష్ణవి దాదాపుగా ఒక 2 ఏళ్ల పాటు ప్రేమించిన హరిబాబును పెళ్లి చేసుకుంది. పెద్దలు ఎదిరించారు, వద్దు ప్రేమ పెళ్లి వద్దు, పెద్దలు చెప్పినటువంటి పెళ్ళే చేసుకుంటే జీవితం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుందని పెద్దలు ఎన్ని మాటలు చెప్పినా కూడా తాను ఎంతో ఇష్టంగా ప్రేమించినటువంటి హరిబాబును నమ్మింది వైష్ణవి. అప్పటి వరకు హరిబాబు ఆ వీడియోలో కూడా మీరు ఒకసారి చూడవచ్చు. వైష్ణవి తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినటువంటి విషయాన్ని ఆ స్ట్రిప్ని ఆ వీడియోలో చూపిస్తూ ఆ సంతోషాన్ని పంచుకున్నటువంటి వైష్ణవి కేవలం కొన్ని నెలల తర్వాతే ఇలా విగత జీవిగా మారిపోతుందని, తనకు కొన్ని నెలల్లో మా ఇద్దరి మధ్య ఒక బిడ్డ రాబోతున్నాడు అంటూ ఎంతో ఆనందాన్ని పంచుకున్నటువంటి వైష్ణవి ఆ బిడ్డతో సహా ఇప్పుడు అతని చేతిలో బలైపోవడం, ఆ కడుపులో కేవలం ఒక 4 నెలలు ఉన్నటువంటి బిడ్డ అనేటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎంతో కర్కశంగా హత్య చేశాడు ఈ దుర్మార్గుడు హరిబాబు. అప్పటి వరకు కూడా ప్రతి వీడియోలో కూడా మీరు పరిశీలిస్తే వైష్ణవి పోస్ట్ చేసినటువంటి ఆ వీడియోస్లో ప్రతి ఎమోషన్ని, తన లైఫ్లో ఉన్నటువంటి ప్రతి ఎమోషన్ని కూడా తన భర్తతో పాటు షేర్ చేసింది. తన భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి హరిబాబును ఎంతో ఇష్టంగా నమ్మింది. ఈ జీవితం కలకాలం ఉంటుంది, మా ఇద్దరి జీవితం ఒక 100 ఏళ్ల పంటగా మారుతుంది అనేటువంటి ఎంతో సంతోషం ఆ వీడియోస్లో మీరు చూడవచ్చు. కానీ కేవలం 3 నెలల్లోనే ఏ వీడియో అయితే పోస్ట్ చేసిందో, మాకు ఒక బిడ్డ పుట్టబోతున్నారు, మేము సంతానాన్ని జన్మని ఇవ్వబోతున్నాం, ఒక సంతానానికి తల్లిదండ్రులు కాబోతున్నాం అంటూ షేర్ చేసినటువంటి ఆ వీడియో ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఒక రోదనగా మిలిచింది. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా వైష్ణవి వినిపించుకోలేదు. ఏ వీడియోస్ అయితే చేస్తూ, ఏ రీల్స్ అయితే చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారినటువంటి వైష్ణవి ఆ వీడియోలో తను పంచుకున్నటువంటి ఆనందాన్ని ఇప్పుడు చూసి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో బాధ చెందుతున్నారు, ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి కూడా రాకూడదని ప్రతి ఒక్కరూ ఆ వీడియోను చూసి చెలించిపోతున్నారు. ఇది వైష్ణవి కథ ప్రతి ఒక్కరికి కూడా ఒక కనువిప్పు కావాలి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు, చాలామంది యువతులు ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్లోనూ లేదంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఇలా రీల్స్ చేస్తూ అవి మంచి వ్యూవర్షిప్ వచ్చిందని, ఫాలోవర్స్ పెరిగారని, కామెంట్స్ మంచిగా వస్తున్నాయని ఇలా వాటిని చూసి మురిసిపోతూ పదే అలాంటి వీడియోస్ చేస్తున్నటువంటి అమ్మాయిలు ఈ జనరేషన్లో చాలామంది ఉన్నారు. అలా పరిచయమైనటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఇదే విధంగా ఈ హరికుమార్ పరిచయం అయిన తర్వాత అతన్ని నమ్మింది, తనకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు అనుకొని భావించింది. పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. ఇద్దరు కూడా మరికొన్ని నెలల్లోనే ఒక బిడ్డ పుడతారని అందరూ కూడా భావించారు. కానీ ఎందుకు చంపాడు అనేటువంటి కారణం మాత్రం బయటకు రావట్లేదు. కొంతమంది అయితే మాత్రం తను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది కాబట్టి
అనుమానమే ఏదన్నా పెనుభూతంగా మారిందా అనేటువంటి ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఎందుకు హరికుమార్ చంపాడు అనేటువంటి రీజన్ అయితే మాత్రం పోలీసులు ఇప్పుడు దర్యాప్తులో కనిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. మీరేమనుకుంటారు? సో వైష్ణవికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో తల్లి కాబోతున్నాను అనేటువంటి ఒక ఘటన, ఆ సంఘటన నిజంగా వాళ్ళందరూ కూడా జీవితంలో మర్చిపోలేనిది. ఒక అమ్మాయి నుంచి బాలిక నుంచి యువతగా మారి, యువత నుంచి మహిళగా, భర్తకు ఒక భార్యగా మారిన తర్వాత తల్లిగా అవ్వడం అనేది ఆడపిల్ల జన్మకు ఎంతో ముఖ్యమైనది. అలాంటి సంతోషాన్ని అందరితో, భర్తతో కలిసి అందరి ముందు పంచుకున్నటువంటి వైష్ణవి కేవలం కొన్ని నెలల తర్వాత ఇలా విగతజీవిగా మారిపోవడం, ఆ బిడ్డ కూడా జన్మనివ్వకుండానే నెలల బిడ్డతో కడుపుతో ఉండగానే, సో ప్రెగ్నెన్సీతో ఉండగానే ఆ దుర్మార్గుడు అత్యంత దారుణంగా పొడిచి మరీ చంపినటువంటి ఈ ఘటన ప్రతి ఒక్కరిని చెలింపజేస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా కన్నీటి పర్యంతం అయ్యేలా ఈ సంఘటన మారుస్తుంది. మీరేమనుకుంటున్నారు? వైష్ణవికి జరిగినటువంటి ఈ ఘటన, వైష్ణవి జీవితంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్, వైష్ణవి మృతి, సో కడుపుతో ఉండగానే ప్రెగ్నెన్సీతో ఉండగానే ఈ దుర్మార్గుడు ప్రియుడు, ఆ తర్వాత భర్తగా మారినటువంటి దుర్మార్గుడు చేసినటువంటి హత్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వాళ్ళకు పెళ్ళి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి, దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు. లోపల నా పాపని, ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే, నల్లి లేకుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. అయితే అదే వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసాడు, నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని చేసి అట్లేసి ఇట్లేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి, ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నారు. ఇంట్లో ఉంచుకుంటే జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు, పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇవి అంతా మీరే చూసుకోరు. మీరు ఎట్లా అవుతారో తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయన గురి శిక్ష పడాలి, ఇది మాత్రం పక్క. వాళ్ళ అమ్మ గోర్లెత్తుకున్నది, వాళ్ళ అమ్మనే చంపేస్తాం, చంపేస్తాం, 3 రోజులలో చంపేస్తాదని చంపేసింది. ఆయనకి శిక్ష పడలే. మీ వల్ల కాకపోతే చెప్పు, మేము చంపేస్తాం. వాళ్ళ ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. తెల్లారులే చూస్తారికి ఆల్రెండు కోసి పైసి పోయింది. భర్త వాళ్ళడు కోసి పారేసి పోయింది. ఇంతకుముందు ఏమైనా ఇళ్ళ మధ్య గొడవ గిట్ట ఏం గొడవలు లేవు, ఏం లేవు. ఎట్లా జరిగిందో సంథింగ్ జరిగింది, కోసి పారేసి పోయింది. ప్రెగ్నెంట్ అమ్మాయి. వాళ్ళకు పెళ్ళి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు